తప్పితే అది పురుషుడికి ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు. మీరు ఏమనుకున్నా సరే అది ఒక్క స్త్రీకే సొత్తు. అది పరమేశ్వరుడి సృష్టిలో ఉన్నటువంటి అద్భుతం. అలా ఆమె రాకపోతే అసలు ఈ సృష్టి లేదు. అందుకే ఆమెది మహాత్యాగం. అటువంటి స్థితి కాబట్టే ఎత్ర నార్యస్తు పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ తత్ర రమంతే సర్వదేవతాః. అటువంటి ప్రదేశంలో దేవతలందరూ కూడా సంతోషిస్తారు. పుట్టుక చేత ఆప్యాయతకి మారు పేరు ఆడపిల్ల, పుట్టుక చేత మహాత్యాగానికి మారు పేరు ఆడపిల్ల. పుట్టుకతోనే ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని వాడితో జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నది ఆడపిల్ల. తనని కన్న తల్లిదండ్రులు పొగడనివ్వండి,